నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. చారిత్రక తప్పిదాలను సైతం సవరించుకుని గెలిచింది. గులాబీపై కోపం సోపనంగా గెలుపు తీరానికి చేర్చింది. రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ నాయకత్వంలో విజయడంకా మోగించింది. అయితే పవర్ చేతిలో ఉన్న అరువు నేతలను తెచ్చుకునే దుస్థితిలోనే ఇంకా ఉంది. అసలే ఎంపీ సీటుపై మోదీ హవా నడుస్తుంది. కేసీఆర్ ను డ్యామేజ్ చేస్తామనే నిషాలో పడి ఆ సీట్ ను బీజేపీ చేతుల్లో దారపోసే వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో ఏంటిది రేవంత్ అన్న అంటూ కాంగ్రెస్ ఓళ్లు ఢీలా పడుతున్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ తో సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరవడంతో బీఆర్ఎస్ నుంచి వలసలు జోరుగా సాగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ రెండోసారి పవర్ లోకి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి ఇదే రేంజ్ లో వలసలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ, అందులోనూ కింద స్థాయి వరకు కేడర్ ఉన్న పార్టీ. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తలకు రుచించడం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆ పార్టీ నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. పోనీ అలా ఆహ్వానించినా పర్లేదులే, సర్దుకుపోదాం అనుకుంటున్న పాత నేతల్ని పక్కన పెట్టి వలస నేతలకు ఎంపీ సీట్లు కేటాయించడం ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాంగ్రెస్ లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డితో పాటు చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి జాయిన్ అయ్యారు. అయితే వీళ్లు చేరిక నుంచి కూడా సికింద్రాబాద్ ఎంపీ బరిలో దానం నాగేందర్, చేవెళ్ల బరిలో రంజిత్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ను నమ్ముకున్న నేతల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ లో కొంతమేర అసంతృప్త జ్వాలలు కూడా రేగులుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో వలస నేతలకు పాత నేతలు ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అటు బీజేపీకి కలిసొచ్చేలా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. వలస నేతలకు టికెట్స్ కేటాయించిన నియోజకవర్గాల్లో బీజేపీ విజయానికి ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సాయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే వలస నేతలకు కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. అటు బీఆర్ఎస్ నుంచి రావడంతో వాళ్ళు ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంది. ఈ రెండు పరిణామాలు కూడా బీజేపీ కలిసి వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గట్టిగానే సీట్లు సాధించే పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికైనా తప్పటడుగులను సర్దిద్దుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదనే టాక్ వినిపిస్తుంది. లేకుంటే అధికారంలోకి వచ్చిన ఆనందం అప్పుడే ఆవిరైపోయే పరిస్థితి ఎదురవ్వక తప్పదు మరి.